అధ్యక్ష, కడపలో G+3తో ఒక బీసీ భవనాన్ని నిర్మించడం జరిగింది అధ్యక్ష 14 నుంచి 19 మధ్యన. అయితే బీసీ అన్నదమ్ములు ఈరోజు రీజనల్ బీసీ స్టడీ సర్కిల్ కావాలని వెనకబడి తరిగిన బీసీలకి ఈ పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవ్వడానికి ఈ యొక్క స్టడీ సర్కిల్ పడితే బాగా ఉపయోగపడుతుందని వారి నుంచి రిక్వెస్ట్ అధ్యక్ష. బీసీ వెల్ఫేర్ మినిస్టర్ గారిని బీసీ స్టడీ సర్కిల్ కడపను అడ్డుబడ్డున ఉన్న బీసీ భవన్లో ఏర్పాటు చేయాలని కోరుకుంటున్నాను అధ్యక్ష. దాంతోపాటు అధ్యక్ష, చాలా ఎక్కువ రాయలసీమలో మైనార్టీలు ఉన్నారు అధ్యక్ష. కడప రాయలసీమకు నడిబొడ్డున ఉంటుంది అధ్యక్ష. కాబట్టి కడపలో ఒక మైనార్టీ వెల్ఫేర్, కడపలో రీజనల్ సెంటర్ ఫర్ ఎడ్యుకేషన్ అండ్ డెవలప్మెంట్ ఆఫ్ మైనారిటీస్ని ఏర్పాటు చేస్తే బాగుంటుందని రాయలసీమలోని మైనార్టీల యొక్క ఆశ అధ్యక్ష. అందుకని మైనార్టీ వెల్ఫేర్ మినిస్టర్ గారిని కోరుకుంటున్నాను అధ్యక్ష. అలాగనే అధ్యక్ష, కడపలో ఆల్రెడీ వక్త్ బోర్డు బిల్డింగ్ రెడీగా ఉంది అధ్యక్ష. దీన్ని మైనార్టీస్కి ఈ యొక్క రీజనల్ సెంటర్ ఫర్ ఎడ్యుకేషనల్ అండ్ డెవలప్మెంట్ మైనార్టీస్కి ఏర్పాటు చేయాలని కోరుకుంటున్నాను అధ్యక్ష. అంతేకాకుండా అధ్యక్ష, ఈ యొక్క భవన్, ఈ యొక్క బిల్డింగ్ లో ఆడపిల్లలకి హాస్టల్ ఏర్పాటు చేయడానికి కూడా అవకాశం ఉంది అధ్యక్ష. మైనార్టీ మినిస్టర్ ఈ విషయం కొంచెం పరిశీలించవలసిందిగా కోరుకుంటున్నాను అధ్యక్ష. నజీర్ అహ్మద్ గారు మీరే పేరు ఇచ్చారు. సరే, అయితే అక్కర్లా మీరు రెడీగా లేకపోతే వద్దులేండి. బొబ్బిల్ రాజు గారు మరి అయోమయంగా చూసారు. సరే, నేను అడగలేదు సార్. పేరుంది సార్. పేరుందంటే ఎవరు పేరు ఇచ్చారు సార్? సార్, మిమ్మల్ని పిలవకపోతే సభ నడవదు. ఖచ్చితంగా మిమ్మల్ని పిలుస్తున్నాం. చిన్న ఆరోగ్య శాఖకు సంబంధించి సార్, ప్రభుత్వ ఆసుపత్రుల్లో నీ రీప్లేస్మెంట్ సర్జరీస్ ఎక్కడ కూడా జరగట్లేదు. కొంతమంది ఏదైతే పెద్దవాళ్ళు ఉన్నారో సిఎస్ఆర్ నిధుల ద్వారా కొన్ని ప్రభుత్వ ఆసుపత్రులు, ఎందుకంటే చాలా మంది వృద్ధులు ఈ నీ రీప్లేస్మెంట్ సర్జరీస్ లేక ఎన్టీఆర్ వైద్య సేవలు కవర్ అవ్వట్లేదు. అలాగే వాళ్ళు CMRF చేర్చుకోవాలన్నా కూడా అవకాశం లేకుండా పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి దయచేసి మా ఆరోగ్య శాఖ మంత్రి గారిని అది ఎక్కడైనా సంవత్సరానికి ఒకసారైనా ఒక 100 మందికో, ఒక ప్రభుత్వ ఆసుపత్రికి 100 మందికో, 50 మందికో నీ రీప్లేస్మెంట్ సర్జరీస్ కోసం అవకాశం ఇవ్వాలని చెప్పి మీ ద్వారా కోరుతా ఉన్నాను.